ప్రేమ గారు, ప్రేమ గారు, మేడం ఏందిమే మనం చూసి ఏ రియాక్షన్ లేదు. వినాయక చవితి చందాల కోసం వచ్చిన వాళ్ళక్క చూస్తున్నది. మీతో కొంచెం మాట్లాడాలి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? మేడం డౌటే లేదు, పక్కా గీమేనేగా ముగ్గురిని కిడ్నాప్ చేసి ఉంటది. అవును మేడం. కాఫీ వద్దు, టీ వద్దు గాని మీతో బెనర్జీ గారి రిలేషన్షిప్ ఎలా ఉండేది? బానే ఉండేది. మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా ఉండేయా? ఏమీ లేవు. నీకు రేఖ తెలుసా? అడిగేది మిమ్మల్నే. ఆ పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నాను. అయితే రేఖా బెనర్జీల రిలేషన్షిప్ మీకు తెలుసా? ఈ మధ్య తెలిసింది. అంటే బెనర్జీ గారు కిడ్నాప్ అవ్వక ముందా, తర్వాత? ముందే. మరి ఆ విషయంలో మీ ఇద్దరికి ఎలాంటి గొడవలు జరగలేదా? జరిగింది. అప్పుడే అర్థమైంది నాకు, నేను నార్మల్ డిపెండెంట్ ఉమెన్ మాత్రమే అని. తనను ఏమి అనలేకపోయాను. అంటే ఏమీ అనలేకపోయినావన్న కోపంలా గీ కిడ్నాప్ గిట్లా నువ్వే ప్లాన్ చేసినావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అదే నిజమైతే బెనర్జీని ఏమైనా చేస్తానేమో గానీ రవీంద్ర మురళితో నాకేంటి పని? మీ ఫ్యామిలీస్ అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవా? రెగ్యులర్గా ఏం కాదు, జస్ట్ పార్టీస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే కలిసేవాళ్ళు. పోనీ మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? తన భార్యనన్న మాటే కానీ తన బిజినెస్ అఫైర్స్, పర్సనల్ అఫైర్స్ గురించి నాకు పెద్దగా తెలియవు. తను తెలియనిచ్చేవాడు కూడా కాదు. సరే, ఏదైనా అవసరం ఉంటే మేము మళ్ళీ వస్తాం. ఓకే ఓకే. అప్పుడప్పుడు వస్తారే తప్ప అంతకు మించి ఏం చేయలేరు. ఓకే ఓకే, ఎగ్జాక్ట్ 15 మినిట్స్లో అక్కడ ఉంటా. అమ్మా, టిఫిన్ పెట్టు. ఏంటి పులుకు పలుకు లేదు? టిఫిన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మడో స్టేషన్ బయలుదేరావా? అవునా? మరి టిఫిన్ చెయ్యి. ఎక్కడుందని చేయడానికి? ఏంటి అక్క అక్క ఆకలి కుమ్మేస్తుంది రా అక్క. ఏంటి చిట్టి, నువ్వు కూడా తినలేదా? ఓ, మామతో కలిసి టిఫిన్ చేద్దామని వెయిట్ చేస్తా ఉండవా? దొంగ. ఉండు, నేనే వడ్డిస్తాను నీకో. టిఫిన్ ఏది అక్క? అక్క కళావతి అక్క కిచెన్ లో కూడా లేదు బావా. మరి ఎక్కడికి వెళ్ళింది? అమ్మా, అమ్మా, అక్క అమ్మా. అయ్యి కళావతి ఏం చేస్తున్నావే? కనిపించట్లేదా? అవును కనిపిస్తుంది. అక్క పేపర్ చంపుతుంది కదా. ఒరే తింగర ఫెలో, అదే ఎందుకని అడుగుతున్నాను. నువ్వు ఎందుకని అడగలేదే? ఏయ్ నువ్వుడు. అమ్మా, ఏంటిదంతా? పేపర్స్ అదే, ఏం చేస్తున్నావు? చించుకుంటున్నా. అబ్బా, ఎందుకమ్మా? అదే తమ్ముడు, మన హీరో సినిమా రిలీజ్ కి వచ్చింది కదా, మరి మన స్టార్ కనిపించినప్పుడు పేపర్లు చల్లాలి కదా. అంటే మీ హీరో కోసం టిఫిన్ తయారు చేయడం మానేసి పేపర్లు చూసుకుంటూ కూర్చున్నావా? చెప్పు. ఏం చూస్తున్నావురా భయ్? అదే అదే నువ్వేం చేస్తున్నావని. చెమ్మ చెక్కలు ఆడుతున్నారా? వచ్చి జాయిన్ అవుతావా? లేకపోతే ఏందివా కేసు స్టడీ చేస్తున్నారా భయ్? అదేంటంటే అన్న కేసును స్టడీ చేస్తున్నాడంట, మనం అనవసరంగా ఏదో అనుకున్నాం. రే పైడిగా, ఏమరా మజాకులాడుతున్నావా? అబ్బే లేదన్నా, నువ్వు సడన్ గా ఫైల్స్ అని చూస్తుంటే పాపం నీకేదో అయిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నా. నాకు సమజైందిరా, గాలేం ఫీల్ గాలే, నువ్వే ఫీల్ అవుతున్నావు. నేనెక్కడ కేసులు సాల్వ్ చేసి దునియాలో ఫేమస్ అయిపోతానని చెప్పి కుళ్ళురా నీకు. అంత పెద్ద మాటలు ఎందుకన్నా? మళ్ళా అంటే నువ్వు కేసులు సాల్వ్ చేయడం, ఫేమస్ అయిపోవడం అది చేసే కదన్నా. అరే నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు, కడుపులో గుద్దుతో కొడుక ఏమనుకుంటున్నావా? సీను, నమస్తే మేడం. ఏంటి, ఏం జరుగుతుంది? మన కానిస్టేబుల్ అని జర యాక్టివ్ చేద్దామని చెప్పి జస్ట్ ట్రైనింగ్ ఇస్తున్నా మేడం. ఏంటి నువ్వా? నేను హెడ్ కానిస్టేబుల్ ని కదా, మన కానిస్టేబుల్ అని దారిలో పెట్టే బాధ్యత నాకు ఉంటది కదా. సరే, రమ్య భర్తను ఎంక్వైరీకి పిలవమని చెప్పాను, ఇన్ఫార్మ్ చేసావా? అవురా పైడిగా, గా ఊడాలి కనుకంటే చెప్పినావా? అదేంటి, నేను నీకు చెప్పా కదా. నేను గీం చెప్పినా నిన్ను ఇంతకి ఇన్ఫార్మ్ చేశారా లేదా? చేశాను మేడం. అగో గా ఉడాలి కాడు వచ్చిండు. ఇగో తమ్మి, ఈడ నీకోసమే వెయిటింగు. అవు మేడం,
కట్టెని రెడీ ఉంచమంటావా సీను సమజైంది, మీరు కానివ్వండి. మీకు పెళ్ళై ఎంతకాలం అయింది? 2 years మేడం. అప్పటి నుండి రమ్య ప్రవర్తన ఒకేలా ఉందా? అవును మేడం. తను ఎప్పుడు చిరాగ్గా ఉంటుంది మేడం. అప్పుడప్పుడు బాగా హార్డ్గా బిహేవ్ చేస్తుంటుంది. ఆడ్గా అంటే? అంటే వాళ్ళ నాన్నని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఇంట్లో సామాన్లని పగలగొట్టడం అలాంటివి. ఓ, పెళ్ళయ్యాక రమ్యను మీ ఇంటికి తీసుకెళ్లకుండా పుట్టింట్లోనే ఎందుకు వదిలేసావు? తను మా ఇంట్లో అడ్జస్ట్ కాలేకపోయింది మేడం. వాళ్ళ మదర్ రిక్వెస్ట్ మీద తప్పలేదు మేడం. రమ్య నీతో ఎలా ఉండేది? రమ్య నాతోనే కాదు, ఎవరితోనైనా అలానే ఉండేది. తనకు మనుషులంటేనే చిరాకు, అసహ్యం. మరి తన ఎఫర్ట్స్, తన హార్డ్ బిహేవియర్లో అది కూడా ఒక పార్ట్ మేడం. సరే మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మేడం. ఆగో గీతో కూడా ముచ్చట అయిపోయా. ఇక నెక్స్ట్ ఏం చేద్దాం మేడం? రమ్యను ఎంక్వైరీ చేయాలి, పిలిపించండి. సరే పైడిగా విన్నావు కదా, నెక్స్ట్ గా పోర్నంట పిలిపి. ఏందో పిలుచుడు, కూసబెట్టుడు, ముచ్చట్లు పెట్టుడు, నాకేం సమజ్ అయితే లేదు. అరే మంచిగా కట్టకి నూనె పెట్టి దింపితే దెబ్బకి కొడుకులు మొత్తం చెప్తారు. అరే గా ఉడాల్గాడు బయటనే నింటాడు, పోయి గాని పెళ్ళానికి చెప్పమాను, లేకపోతే మనకే డీజిల్ బొక్క పో. హలో మేడం, సీతమ్మ దారలో మధుర అపార్ట్మెంట్ పైన 3 డెడ్ బాడీస్ పడున్నాయి మేడం. ఓకే సీను, మేడం సీతమ్మ దారిలో 3 మర్డర్స్ జరిగాయంట. కమాన్. మూ అంటే నడుమన్రా నీ అన్పడగా. చనిపోయి చాలా టైం అయ్యేసరికి శవాలు కుళ్ళిపోయాయి, అందుకే ఈ బ్యాడ్ స్మెల్. అరే గీల దగ్గర గిన్ని పైసలుండి ఏం లాభం రాబాయ్, కంపు మాత్రం గదే కొడుతున్నది. అవునన్నా, ఇంతకీ పని ఎవరు చేస్తుంటారన్నా? అరే ఓ పైడి, నీకో జీవిత సత్యం చెప్తా ఇనుకో. గీలను చంపినోడు మన నుంచి తప్పించుకోవాలన్నా తప్పించుకోలేడు. గట్లని చెప్పి మనం గీల గురించి ఆలోచిస్తే ఈ సచ్చినోళ్ళు మళ్ళా తిరిగి రారు. అనివార్యమైన ఈ విషయం గురించి మనమెందుకురా బేజాలు ఖరాబ్ చేసుకున్నాడు? గీసుంటి విషయాలు చూసుకోనికే మేడం ఉన్నది కదరా, గామనే చూసుకుంటది. ఏమంటారు మేడం? బయట తల్లి, మేడం. ఆ గన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయండి. ఓకే మేడం. గోపాల్ మేడం. పాకెట్స్ లో మొబైల్స్ అని కలెక్ట్ చేయండి. ఓకే మేడం. మేడం 4 మొబైల్స్ దొరికాయి. అదేంటి వీళ్ళు ముగ్గురే ఉన్నారుగా? అరే అవు మేడం 4 ఉన్నాయి. గీ మధ్యలో ఉన్నాడు చూడు, గీని పేరు మురళి అంట. గందుకే గాని దగ్గర 2 ఉన్నాయి. గీ 2 ఫోన్లు గీనివే. మురళి అనే పేరుంటే 2 ఉండాలి అన్న. అరే గీ మురళి అనేటోనికి మస్తు చరిత్ర ఉంది తీరాబాయ్. ఏయ్, కాల్ డేటా కలెక్ట్ చేయండి. ఏదైనా అనుమానంగా ఉంటే ఎంక్వైరీ చేయండి. ఓకే గోపాల్, మేడం. డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపించే ఏర్పాట్లు చూడండి. ఓకే మేడం. అరే అవును మేడం, జల్దీ పంపిస్తాం. గీ గంపకు మనమే సచ్చినట్టున్నాం. ఏ జల్దీ కానీ రాబాయ్.